Hi to all, very good evening. I am Renuka. All of you, how are you? And I am fine. I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజనేట్ కావడం జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి, టైమ్లెస్ రీడింగ్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీరు ఏ వ్యక్తి గురించి బాధపడుతున్నారో ఆ వ్యక్తి కనీసం కొంచెమైనా మీ గురించిన ఆలోచనలు ఉన్నాయా లేవా ఈ వీడియోలో చూడండి. మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను. షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ కార్డు వస్తుందో నాకు తెలియదు. రీడింగు అది తీసి ఇవ్వడమే జరుగుతుందండి. ఎలా వస్తే అలాగే ఎనర్జీస్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. పాజిటివ్గా వస్తే పాజిటివ్గానే, నెగిటివ్గా వస్తేనే నెగిటివ్గానే ఎనర్జీస్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకైతే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేశాను, వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీసి ఇవ్వడం అనేది జరుగుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి మీకు రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఫస్ట్ వన్ డెవిల్ కార్డ్ వచ్చిందని దీన్ని షో ఆఫ్ చేయొద్దు, క్లోజ్ చేసేస్తున్నాను. సెకండ్ వన్ ఏమో పేజ్ ఆఫ్ సోర్స్, థర్డ్ ఏమో 10 ఆఫ్ పెంటికల్, ఫోర్త్ ఏమో ద ఎంప్రెస్, ఫిఫ్త్ వన్ ఏమో పేజ్ ఆఫ్ వ్యాండ్స్, సిక్స్త్ ఏమో హై ప్రిస్టస్, సెవెంత్ వన్ పేజ్ ఆఫ్ పెంటికల్, ఎయిత్ ఏమో జడ్జ్మెంట్, నైన్త్ ఏమో ఎంపరర్, 10th వన్ ఏమో నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ రావడం అయితే జరిగిందండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. మీ యొక్క పర్సన్ అయితే పాజిటివ్గానే ఉన్నారు. ఒక నెగిటివిటీ నుంచి పాజిటివిటీలోకి అయితే మారారు. మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. వారు గతంలో ఏం చేశారంటే ఒక డెవిలిష్ నేచర్ ఉన్న థర్డ్ పార్టీని లస్ట్ఫుల్ ఎనర్జీ తోటి చూస్ చేసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారి లైఫ్లో ఏం జరిగిందనంటే వారు మీకు చాలా హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళారు. మీకు ఎలా చేశారో యాజ్ టీజ్గా అలానే జరగడం జరిగిందనమాట. వారికి కూడా వారి యొక్క థర్డ్ పార్టీస్ నుంచి నిందలు, అవమానాలు, చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది మీ పర్సన్ మీకు ఎలా చూపెట్టారో వారికి కూడా అలానే చూపెట్టడం అయితే జరిగింది. సేమ్ సిచ్యువేషన్స్ అయితే చూడడం అనేది జరిగింది. అంటే విధి అనేది ఎవరిని కూడా వదిలిపెట్టదు. దానికి ఇతరులకు మనం ఏమిస్తామో అది 100% ఏదో ఒక రూపకంగా తిరిగి అనేది వస్తుంది. ఇది అంటే వారు ఇప్పుడు ఎలా అనుకుంటారనంటే మా చేతిలో డబ్బు ఉంది కాబట్టి మేము ఏదైనా చేయగలుగుతామని అనుకుంటారండి. కానీ ఆ డబ్బుతోటి ఉన్నా కూడా ఆ డబ్బు చుట్టూ వారి దగ్గరికి వచ్చే పర్సన్స్ ద్వారానే వారికి చెడు కర్మ అనేది చూపిస్తుంది. మీ యొక్క పర్సన్కి కూడా అలానే చూపెట్టడం అయితే జరిగింది. థర్డ్ పార్టీ ఎప్పుడు కూడా మనీ కోసం నిందించడం, మీ పర్సన్ని అబ్యూజ్ మాటలు అనడం, కష్టపడమనడం, చాలా ఇబ్బందులు అయితే పెట్టింది. ఎప్పుడు కూడా ఆ థర్డ్ పార్టీ చెప్పిందే వినాలి. అతని లైఫ్లో ఒక డెవిలిష్ నేచర్ ఉన్న ఉమెన్ అయితే ఉందండి, హై ప్రిస్టెస్ అయితే ఉంది. ఎప్పుడు కూడా తన కంట్రోల్లోనే మీ యొక్క పర్సన్ అయితే ఉండాలి. ఈవిడ చెప్పినట్టు వినకపోతే మీ యొక్క పర్సన్ అయితే చాలా టార్చర్ అయితే చూపిస్తుంటుంది. ఈవిడ ఎలా ఉంటుందంటే ఈవిడ నేచరు ఆవిడ ఒక క్వీన్ లాగా ఉంటుంది. మీ యొక్క పర్సన్ని పరిపాలిస్తుంది అనమాట. అంటే ఆమె రాణి అనమాట. మీ యొక్క పర్సన్ అక్కడ బంటు, అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. అందువల్ల మీ యొక్క పర్సన్ అయితే బాధపడుతూ ఉన్నారు. అక్కడ బాధపడుతున్నా అని మీకు కనుక ఎక్స్ప్రెస్ చేశారనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే మమ్మల్ని కాదనుకొని వెళ్ళావు కదా,
నీకు మంచిగానే జరిగింది అని మీరు అంటారు. కాబట్టి మీ యొక్క పర్సన్ మీకు ఎక్స్ప్రెస్ చేయడం లేదు. తన లైఫ్ హ్యాపీగా ఉన్నా సాడ్గా ఉన్నా నా లైఫ్ బెటర్గానే ఉంది, నాకేంటి అని గర్వం అయితే చూపిస్తూ ఉన్నారు. ఎంపరర్ అనేవాళ్ళు వచ్చారండి. మీరు ఎలా మారిపోయారంటే మీ ఈ లాంగ్ డిస్టెన్స్ పీరియడ్లో మీరు చాలా రియలైజ్ అయ్యారు. తన నుంచి మీరు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే అనుభవించారండి. అంటే తను మిమ్మల్ని కొట్టేవారు, తిట్టేవారు, అబ్యూజ్ మాటలు అనేవారు. మీ మదర్లీ నేచర్ ఎప్పుడు కూడా వారు అర్థం చేసుకోలేదు. మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగానే చూశారు తన లైఫ్లో. ఎప్పుడు కూడా మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది అయితే అస్సలు ఇవ్వలేదండి. ఎప్పుడు కూడా మీకు ఇంజస్టిస్ చేయడమే, ఎప్పుడు కూడా మీకు న్యాయం అయితే చేయలేదు. వారు ఒక నియంతలాగా బిహేవ్ చేసేవారు, మీరు ఒక బంటు మీ యొక్క పర్సన్కి. అలాంటి పర్సన్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకుంటే బెటర్ లైఫ్ ఉంటుందని వెళ్ళిపోయారు. లస్ట్ ప్లస్ మనీ పరంగా రెండు బూత్ కనబడుతూ ఉన్నాయండి, రెండు ఎనర్జీస్. దానివల్ల వెళ్ళారు. బట్ అక్కడ తనకైతే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అనేటివి ఎదురయ్యాయి. తనని థర్డ్ పార్టీ మీరన్నా గొడవ పెట్టలే, కానీ మనీ పరంగా థర్డ్ పార్టీ అయితే చాలా గొడవలు పెట్టడం, మీ యొక్క పర్సన్ని పంచాయతీలు పెట్టడం అయితే చేశారు. మీ యొక్క పర్సన్ దగ్గర కూడా మీకు సంబంధించిన మీ యొక్క కిడ్స్ అయితే ఉన్నారు. ఆ కిడ్స్ను కూడా వారి పైన ఎలా అంటే ఇలా ఇక్కడ కిడ్స్ చూపిస్తూ ఉన్నారని, అంటే ప్రమాణాలు చేయడం ఇలా అంటారు కదా, అలా కూడా చేయించి వారిని అయితే చాలా ఇబ్బందులకైతే పెట్టారండి. మీ యొక్క పర్సన్ అదంతా కూడా మీకు ఏది చెప్పడం లేదు. మీ పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారు, మిమ్మల్ని హోల్లో పెట్టాము, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నాము, మిమ్మల్ని కోర్టులు మెట్లు అనేటివి ఎక్కించాను అనే ఒక విధమైన మూర్ఖమైన డెసిషన్లో ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు అదంతా పోయిందండి. అంటే ఒక రేంజ్లో ఒక హవాతోటి మెట్లు స్టెప్ బై స్టెప్ ఎక్కుకుంటూ వెళ్ళారు. అలాగే డౌన్ఫాల్ కూడా అయ్యారండి. కానీ అదంతా కూడా మీకు చెప్పరు. ఎందుకు అనంటే ఎవరి ముందైనా తగ్గుతారు, కానీ మీ యొక్క పర్సన్ మీ ముందైతే తగ్గరండి. తన అహం అనేది తగ్గదు. తన యొక్క దృష్టిలో తను ఎందరికైనా బానిస అవుతారు, కానీ మీకు మాత్రం కారు. తన దృష్టిలో మీరేంటి అనంటే చాలా చీప్ అనమాట. తన హై ఎనర్జీలో ఉంటారు, మీరు లో ఎనర్జీలో ఉంటారు. మీరు తనకంటే బలహీనులని, లేదా స్టేటస్ పరంగా తను హై అని మీరు లో అని ఇలా తను అనుకునే పర్సన్ అనమాట. అలా అనుకోవడం, తనని థర్డ్ పార్టీ కూడా అలా ట్యూన్ చేసేసారు, తన ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా కూడా. అందువల్ల తనేంటి నాకేంటి అనేలాగానే బిహేవ్ చేస్తారన్నమాట మీ యొక్క ఎంపరర్. అలా బిహేవ్ చేశారు. ఆ మూర్ఖత్వంతో మిమ్మల్ని కోల్పోవడం అయితే జరిగింది. ఇమ్మెచ్యూరిటీ అనేది ఉందండి. తనకి ఏజ్ అయితే అది 30 to 45 అయితే ఉంటుందండి. కానీ అంత ఏజీ ఉన్న పర్సన్ లాగా అయితే బిహేవ్ చెయ్యరు. ఎప్పుడు కూడా అది 18 నుంచి వెళ్ళి 25 మధ్యలో ఉంటారు కదా. అంటే 25 వచ్చే వరకు కూడా ఇప్పుడు పిల్లలకి స్టడీస్ అనేవి కంప్లీట్ కావట్లేదు. వాళ్ళు అన్మ్యారీడ్గా ఉంటున్నారు, కొంచెం ఇమ్మెచ్యూరిటీగానే ఉంటూ ఉన్నారు. అలాంటి ఆలోచనలు టీనేజ్ పిల్లలకి ఎలాంటి మైండ్ సెట్ అనేది ఉంటుందో అలాంటి మైండ్ సెట్ తోటి ఉండేవారు. అలాంటి పర్సన్లో మీ ఈ లాంగ్ డిస్టెన్స్ వల్ల చాలా పరివర్తన అనేది వచ్చింది. మిమ్మల్ని కోల్పోయిన తర్వాత బుద్ధి అనేది వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మీతోటి రీయూనియన్ అనేది కావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు వారు. కానీ నేను ఎందుకు తగ్గుతా, తనే నాకు వచ్చి ప్రపోజల్ పెట్టుకోవాలి, నాకు ఇష్టం ఉంది, కానీ నేను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాను, నేను తగ్గితే నేను చీప్ అయిపోతా, నా పర్సనే నా చుట్టూతో తిరగాలి, నేను ఎప్పుడూ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నేను క్రియేట్ చేశాను. మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని చాలా కొట్లాటలు అయితే జరిగాయండి, మీకు వారికి కూడా. ఇదంతా కూడా తనకి గుర్తుకు రావడం అయితే జరుగుతుంది. మీ యొక్క పర్సన్కి గుర్తుకొస్తుంది, ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. వారు మిమ్మల్ని మూవ్ అనేది వెళ్ళిపోయేలాగా చేశారనమాట. చేసి చాలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు థర్డ్ పార్టీతో అయితే. ఎవ్రీడే అంటే కథం కాల్ చేసిందంటే వాళ్ళు పోయేవారు అనమాట. సెలబ్రేషన్ ఎక్కడ ఎప్పుడు ఎలా అనుకుంటూ సెలబ్రేషన్ చేసుకునేవారు. చాలా ఎంటర్టైన్మెంట్ థర్డ్ పార్టీని చేసేవారు మీ పర్సన్. థర్డ్ పార్టీ కూడా ఇంకా తనకి చాలా ఆప్షన్స్ ఉన్నవి. ఆ
థర్డ్ పార్టీ కూడా అలా ఓకే కానివ్వు అనేలాగా చేసేవారనమాట. అంటే మీ యొక్క పర్సన్ మీ పైన గెలిచిన అనే ఆనందం, థర్డ్ పార్టీ తన లైఫ్లోకి వచ్చిందన్న ఆనందం, నన్ను బాగా చూసుకుంటున్నారని, లేదంటే డబ్బులు ఉన్నాయి కదా చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తాము అని అనుకునే స్వభావంతో థర్డ్ పార్టీతో అయితే కమిట్మెంట్ ఇవ్వడం, వారి లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది. వారి యొక్క బుర్ర తక్కువ ఆలోచనే వారి లైఫ్కి అయితే ముప్పు తీసుకొచ్చింది, వారి లైఫ్ని రిస్క్లో పడేసింది, అసలు లైఫే లేకుండా చేసేసింది. ఇప్పుడు మీ యొక్క పర్సనల్ లైఫ్ ఎలా ఉందంటే తలక్రిందులు అయిపోయిందండి. తన సిచ్యువేషన్స్ అన్నీ కూడా, ఆల్ సిచ్యువేషన్స్ కూడా మొత్తం డౌన్ఫాల్ అయితే అయ్యాయి. ఇప్పుడు ఏం చేయాలి, అసలు నా పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి వస్తుందా రాదా, వస్తే ఏం చేయాలి, రాకుండా ఎలా ఉండాలి, ఇలా తనకి తానే. అంటే ఇప్పుడు మీరు గతంలో ఎలా చేసేవారంటే మీ యొక్క పర్సన్ కోసం చేసుకుంటూ, తను కనుక మిమ్మల్ని లీవ్ చేస్తే బెగ్ చేసుకుంటూ మీ యొక్క పర్సన్ మీ లైఫ్లోకి ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేరు మీరు. నువ్వు వస్తే రా, లేదంటే వెళ్ళిపో, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అనేలాగు. మీది మ్యారేజ్ బంధమైనా అలానే రిసీవ్ చేసుకుంటున్నారండి. మీరు లివింగ్లో ఉన్నా కూడా మీరు మీ యొక్క పర్సన్ గురించి అయితే పెద్దగా ఎఫర్ట్స్ అయితే పెట్టడం లేదు. ఎందుకు అనంటే తను మీకు ఆల్రెడీ నో కాంటాక్ట్, ఆన్ అండ్ ఆఫ్, ఎప్పుడు కూడా డిప్రెషన్లో పడేయడం, మీ ఎమోషన్స్ తోటి ఆడుకోవడం ఇలా చేశారు. కాబట్టి ఇప్పుడు తన గురించి మీరు ఎలా అంటే ఓకే టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటూ ఉన్నారు. తనని సీరియస్గా తీసుకోవడం లేదు, సిల్లీగా తీసుకోవడం లేదు. తన పైన ఎలాంటి అభిప్రాయం, ఓహో ఒక పర్సన్ అయితే ఉన్నారు కదా అనేలాగైతే ఉన్నారు. కానీ మీరు తనతోటి కొంత లైఫ్ అనేది ట్రావెల్ చేస్తారు కాబట్టి ఆలోచిస్తారు. ఆలోచనలు అయితే మీ మైండ్ నుంచి దాటిపోవు. అంటే ఇది ఎలా ఉంటుందంటే మీ యొక్క ఆలోచనలు మీకు కావాలనిపిస్తుంది కానీ అది మీ దగ్గర ఉండదు. మీతోటి ఆ వస్తువు కావాలి కానీ ఇది మనది కాదు కదా అనేలాగు. అంటే మాదైన వస్తువు అయితే మమ్మల్ని ఎందుకు వదిలిపోతుంది అనేలాగా వస్తాయి అన్నమాట మీకు ఆలోచనలు. వాటన్నిటినీ మీరు బేర్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నారు. ఏదేమైనా మీ లైఫ్ అయితే ముందుకు సాఫీగానే సాగుతుంది ప్రజెంట్ అయితే. బట్ ఇప్పుడు మీ యొక్క పర్సన్కి మీరు ఎలా కనబడుతున్నారంటే చాలా మెచ్యూరిటీ వచ్చిన పర్సన్ లాగా. అంటే మీలో జెన్యూనిటీ అనేది అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా జెన్యూనిటీ ఉంది. బట్ ఇంకా తనకి థాట్స్లో ఎలా ఉన్నాయంటే తన లైఫ్లోకి కూడా ఎవరైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ వచ్చారా, ఎవరికైనా ప్రపోజల్ అనేది పెట్టిందా, వారి లైఫ్లోకి ఇన్వైట్ చేశారా, హ్యాపీగా ఉందా, నేను లేకున్నా కానీ ఇక నా లైఫ్లోకి రాదా, నా లైఫ్ నాది, తన లైఫ్ తనదా అనేలాగా కూడా మీ యొక్క పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు. ఆలోచిస్తాను ఏం చేస్తే బాగుంటుంది అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. నేను తనని రీచ్ అవుతానా కానా అని కూడా ఆలోచిస్తాను. అంటే మిమ్మల్ని రీచ్ అవుతానా లేదా అని కూడా వారైతే ఆలోచిస్తూ ఉన్నారండి. ఆలోచిస్తాను జడ్జిమెంట్ కావాలని కోరుకుంటూ ఉన్నారు. నాకు దేవుడా న్యాయం అనేది కావాలి, నా పర్సన్ ఎలాగైనా నా లైఫ్లోకి పంపించు అంటూ ఉన్నారు. నాకు చాలా ప్రేమ ఉంది, ఇప్పుడు నాకు తను చాలా గుర్తుకొస్తుంది, నాకు ఎవరిని చూసినా తనలాగే అనిపిస్తూ ఉంది, కానీ ఇదంతా నేను చెప్పలేను, నేను చెప్తే నేను చాలా చీప్ అయిపోతాను అని అయితే అంటూ ఉన్నారండి. అంటే ఇప్పుడు మీ యొక్క పర్సన్ ఏమంటూ ఉన్నారంటే నాకు కావాలి కానీ నేను ప్రపోజల్ పెట్టను, నువ్వే రావాలి అని అయితే అంటూ ఉన్నారండి. ఎప్పుడు నా పర్సనే నా దగ్గరికి వచ్చేది, నేను ఎందుకు ఇప్పుడు వెళ్తే నేను ఎంత చీప్ అయిపోతాను అంటే అటు వాళ్ళ ఫ్యామిలీ తరపున నేనే చీప్ అయిపోతాను, మా ఫ్యామిలీ తరపున నేనే చీప్ అవుతాను. కాబట్టి నేను వెళ్ళను, నేను ఎలా ఉంటాను, నేను స్టేబుల్గా ఉంటా, అంతా నా పర్సనే చూసుకుంటుంది అనేలాగూ అనుకుంటూ ఉన్నారు. దేవుడికి కూడా అలానే చెప్పుకుంటూ ఉన్నారు, నా పర్సన్కి నేను అవసరం ఉంటే తనే నా లైఫ్లోకి వస్తుంది అని మీ యొక్క పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి. బట్ మీరైతే ఎలా ఉన్నారంటే మిమ్మల్ని మీరు ఇప్పుడు ఒక స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టుకున్నారండి. అంటే గతంలో మీ పర్సన్ పెట్టేవారు, బట్ ఇప్పుడు మీకు కావాలంటే ఫ్రీడమ్ ఉంటుంది, బట్ మీరు ఫ్రీడమ్ తీసుకోలేదు. అలాగని పూర్తిగా స్ట్రక్డ్ పొజిషన్లో మీకు మీరు పెట్టుకున్నారు. నేను ఇలానే ఉంటాను, నాకు నచ్చినట్టే ఉంటాను, నాకు ఈ లైఫ్ బెటర్, ఓకే ఏం జరుగుతుందో జరగని, నా లైఫ్ మొత్తం కోల్పోయేలాగా చేశారు, నా లైఫ్లో ఏం మిగిల్చలేదు అని మీరైతే ఒక డిప్రెషన్ స్టేట్ అయితే చూశారు. చాలా ఇబ్బందులకు అవమానాలకైతే గురయ్యారండి. ఆ బాధ మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఎందుకు అనంటే ఆ వయసులో మీ ఒక పర్సన్ మిమ్మల్ని వదిలివేయడం అనేది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే కొద్ది రోజులు లైఫ్ మీరు మ్యారిటల్ లైఫ్ అనేది ఎట్లా ఉంటుందో చూశారు. చూసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇతరులతోటి నిందించుకునేలాగా, అవమానించేలాగా, మిమ్మల్ని సొసైటీ తప్పు పట్టేలాగా మీ పర్సన్ అయితే చేశారు. అంటే
వీరే ఏదో మిస్టేక్ చేయడం వల్ల వీరి యొక్క పర్సన్ వీరితోటి ఉండలేదు అనేలాగా చేసేసారు. అది మీరు హార్ట్కి తీసుకున్నారు. అంటే మీరు ఎలాంటి మిస్టేక్స్ అనేది చేయలేదు, తను చేశారు కాబట్టి తనకు పెద్దగా బాధ అంటూ ఉండదు. పైగా ఇంకా తనే మీ పైన నిందలు అబండాలు వేసేసి తన సెక్యూర్డ్ లైఫ్ అనేది చూసుకొని ఇప్పుడు మీరే క్షమాపణలు చెప్పాలంట. అది మీకైతే నచ్చడం లేదు. మీకు ఎలాంటి కమిట్మెంట్ కూడా ఇవ్వలేదండి. మీది మ్యారేజ్ బంధమైనా కూడా కమిట్మెంట్ అనంటే మీరు తనకి మేబీ ఆడవాళ్ళు అయ్యారనుకోండి, అన్నీ మీవే మీ పర్సన్ లాక్కోవడం, మగవారైనా కూడా మీ పర్సన్ అన్నీ లాక్కోవడం, మీకు సెక్యూర్ లైఫ్ అనేది లేకుండా చేశారు. అంటే సహజీవనం అనేది చేస్తే వారు మిమ్మల్ని దోచుకున్నారు తప్ప వారి వల్ల మీకు ఎలాంటి లేదు. వాళ్ళు మీకు పరాన్న జీవనం లాగా చేశారు. మీరు వారికి ఒక అతిథేయి అయిపోయిల్లన్నమాట. వాళ్ళు మిమ్మల్ని పీల్చి పిప్పి చేయడం అనేది చేసేసారు. అతిథేయిలాగా వారు మీ పైన పడి మీ యొక్క బ్లడ్ని అంతా పీల్చేసి మీ ఎమోషన్స్ తోటి, మీ యొక్క మనీ తోటి, మిమ్మల్ని ఫైనాన్షియల్గా, మెంటల్గా, ఆల్ ఇన్ వన్గా మీకు ఎమోషన్స్ పరంగా మల్టీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నారండి. మిమ్మల్ని దెబ్బ కొట్టి చూపెట్టి మీకు హార్ట్ బ్రేక్ చేయడం అయితే జరిగింది. మీ యొక్క పెయిన్ అనేది మీకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు. అలాగైతే మీ పర్సన్ చేశారు. మీరు 24/7 అయితే కొన్ని రోజులు ఏడ్చారు, ఫీల్ అయ్యారు. నాకెందుకు ఇలాంటి లైఫ్ అనేది వచ్చింది, నేను అంటే నాకు ఎక్కడి కార్మిక్ రిలేషను, నా పర్సన్ అయితే నాతోటి ఉండారా ఏంటిది అని మీరు చాలా ఫీల్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. ఆ బాధ కూడా, మీ బాధ అనేది వర్ణనాతీతం. అలా మీరు ఏడ్చారు, కష్టపడ్డారు. ఇప్పుడు మీకు మీరు సెల్ఫ్గా మనీ అనేది ఎర్న్ చేసుకుంటూ ఉన్నారు. మీ బాధ అనేది ఉంది, బట్ అది మీ లైఫ్లో ఒక పార్ట్ మాత్రంగా మీరు ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. మనీ అనేది ఎర్న్ చేసుకుంటూ ఉన్నారు. మీ సెల్ఫ్గా మీరు ఇప్పుడు కొంచెం గ్రోత్ అయ్యారు. మీరు ఇప్పుడు కొంచెం అంటే మీ పర్సన్ దగ్గర ఉన్నదానికంటే ఇప్పుడే బెటర్గా ఉన్నారండి. ఒక స్టార్ లాగా ఉండడం అయితే జరిగింది. మీరు ఇప్పుడు కొంచెం స్మార్ట్గా కూడా మారిపోయారు. అదంతా కూడా తను చూస్తూ ఉన్నారు. నా దగ్గర ఉన్నప్పుడు బక్క చిక్కిపోయి ఉండి ఎముకల గుడ్డులాగా, అస్థిపంజరం లాగా ఉండే ఈ పర్సను ఇంత స్మార్ట్గా ఎలా మారిపోయింది, ఏడుస్తుందనంటే నన్ను ఏడిపించేలాగా ఎందుకు తయారైంది అనేలాగా మీ యొక్క పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి. అది ఆడవారైనా మగవారైనా ఎవరైనా కూడా. ఇప్పుడు మీ లైఫ్లో అయితే చాలా పెద్ద గొడవ జరిగే మీరిద్దరైతే ఇది డివైడ్ కావడం అయితే జరిగింది. అది మీ పర్సన్ మీకు చేసిన హార్ట్ బ్రేక్ వల్ల. మీ పర్సన్ ఏం చేశారంటే తను మిస్టేక్ చేశారు. మీరు అడిగారు, క్వశ్చన్ చేసి నిలదీశారు. నాకు ఎందుకు ఇలా హార్ట్ బ్రేక్ చేస్తున్నావు, నాకు ఎందుకు అన్ని ఏది కూడా సఫిషియెంట్గా ఇవ్వడం లేదు, నువ్వు అదర్ పర్సన్ పైన ఎందుకు టైం అనేది ఇన్వెస్ట్ చేస్తున్నావు, మనీ ఎందుకు వారిపైన ఇన్వెస్ట్ చేస్తున్నా అన్నీ మీరు నిలదీశారు. మీరు నిలదీసినందుకే మీకైతే ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. తన లైఫ్లో ఉన్న ఉమెన్ కూడా చాలా డెవిలిష్ నేచర్ ఉన్న ఉమెన్. ఆవిడ కూడా ఇమ్మెచ్యూరిటీ పర్సన్ అండి. అంటే ఆవిడ క్యారెక్టర్ ఏమో డెవిలిష్ నేచరే, బట్ ఏంటంటే అన్ని పిల్ల చేష్టలది, అంటే శాడిజం లాగా. ఏంటి అనంటే వాళ్ళని పొగిడితే థర్డ్ పార్టీ అయితే పడిపోతుందండి. అంటే మీ బంధమే తాత్కాలికమైంది, మీరే కార్మికు, వాళ్ళదే సోల్ అని, లేదంటే మీ వల్ల మీ యొక్క పర్సన్కి సాటిస్ఫాక్షన్ లేదని, తన వల్ల సాటిస్ఫాక్షన్ ఉందని ఆ థర్డ్ పార్టీకి మీ పర్సన్ కొంచెం ఎలా అంటే ఆమెను కొంచెం అది ఎలా గ్యాసిప్స్ మాట్లాడుకుంటూ కొంచెం బూస్ట్ అనేది వేసేసారు. ఆ థర్డ్ పార్టీ నేను మీకంటే చాలా బెటర్ అని వేసుకొని ఉబ్బిపోయి మీ యొక్క పర్సన్ పైన కొంత మనీ అనేది ఇన్వెస్ట్ చేసేసింది, ఎమోషన్స్ అనేటివి అందించింది. తనకు కూడా మల్టీ రిలేషన్స్ ఉన్నవి, బట్ అలా ఆడుకున్నారనమాట మీతోటి. వారు మీ యొక్క పర్సన్ ఇద్దరు కలిసి మీరు నిలదీశారు. మీరు థర్డ్ పార్టీ తోటి కూడా గొడవలు పెట్టుకొని అయితే ఉన్నట్లుగా ఇందులో ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి. కొందరు మీ యొక్క పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ తోటి కూడా మీరు గొడవలు పెట్టుకున్నారు. ఆ థర్డ్ పార్టీ కోసమే మీ పర్సన్ అయితే మిమ్మల్ని లీవ్ చేశారు. అంటే అది మీరు హార్ట్కి తీసుకొని మీరు ఒకవేళ సూసైడ్ దాకా వెళ్ళాలనేది మీ యొక్క పర్సన్ యొక్క టార్గెట్. బట్ మీరు అలా అంటే అలా కావాలనేది వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అనమాట. మీరు ఎక్కడికైనా వెళ్ళినా కూడా మీకు న్యాయం అనేది జరగద్దు అనేలాగా కూడా వారు, అంటే లంచాలు అని అంటారు కదా, పెద్ద మనుషుల పరంగా వెళ్ళినా, మీరు పోలీస్ స్టేషన్ పరంగా వెళ్ళినా, ప్లస్ మళ్ళా కోర్టుల పరంగా వెళ్ళినా కూడా వారు ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం, మిమ్మల్ని ఒక మైండ్ గేమ్ లాగా ఆడడం అయితే చేశారు. ఇదంతా కూడా మీకు తెలుసు, వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారని కూడా. వారికి కూడా యూనివర్స్ అయితే కర్మ అనేది చూపించకపోతుందా అని మీరైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. వారికి 100% యూనివర్స్ అయితే కర్మ అనేది ఇవ్వబోతూ ఉంది. మీరు చూస్తారు. మీ యొక్క పర్సన్ అయితే ఆల్రెడీ కొన్ని సిచ్యువేషన్స్ అనేటివి చూస్తూ ఉన్నారు నెగిటివ్వి. అవి కూడా మీకు ఇతరులు అయితే చెప్తూ ఉన్నారు, మీరు వింటూ ఉన్నారండి. అది ఇలా జరుగుతున్నాయంట, వాళ్ళ
ఫ్యామిలీస్లో అలా ఉన్నాయంట సిచ్యువేషన్స్, మీకు చేసిన దానికి అలా జరుగుతుంది, దేవుడు అనేవాడు ఉంటాడు కదా అని మీకు చెప్పుకుంటూ మీకు ఏదో ఉపశమనం మాటలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వారి గురించి వారు డబ్బు మనుషులని కూడా చెప్తూ ఉన్నారు మీకు మీ యొక్క పర్సన్. అది ఆల్రెడీ మీకు తెలుసు, కానీ మీ పర్సన్ తోటి మీకైతే మళ్ళీ రీయూనియన్ అయితే జరుగుతుందండి. 100% డ్యామ్ షూర్గా మీ ఇద్దరికైతే రీయూనియన్ అయితే ఉంది. జడ్జిమెంట్ అనేది కోరుకుంటూ ఉన్నారు, మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి కావాలని. కానీ మేము ముందుకు వచ్చేంత ధైర్యం అయితే వారికి లేదండి. వారు ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి తల దాచుకుంటూ ఉన్నారు. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది అసలు ఇవ్వలేదు. మిమ్మల్ని ఒక మనిషిలాగా కూడా ట్రీట్ చేయలేదు. మీ యొక్క జెన్యూనిటీ ప్రేమనైతే మిస్బిహేవ్ చేశారు. అది అంటే బూడిదలో పోసిన పన్నీర్ లాగా చేశారు మీ యొక్క ప్రేమని. మీరు బంధం పరంగా వెళ్ళినా కూడా మీకు అన్ని రైట్స్ ఉంటాయి, కానీ ఎలాంటి రైట్ అనేది లేదు. అసలు నీకు మాకు ఏ సంబంధం లేదు, ఆ థర్డ్ పార్టీసే మాకు ముఖ్యం అనేలాగా చేసేసి మిమ్మల్ని అంటే ఈజీగా వదిలించేసుకోవాలి అనేలాగా చేశారనమాట. ఆ థర్డ్ పార్టీ దగ్గర ఉన్న డబ్బు పరంగా వారికైతే చాలా మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నవి. అంటే మీ యొక్క పర్సన్ అలా తయారు కావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్కి మంచి వాళ్ళు కారండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత తన చుట్టూతల ఉన్న తన ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు తనతోటి కనెక్ట్ అయిన ఆ థర్డ్ పార్టీ కూడా అంత మంచి పర్సన్ అయితే కాదు. వారి వల్ల మీ పర్సన్ ఇంకా అంటే మనము ఎలాంటి వారితోటి ఉంటే అలాంటి నేచరే వస్తుందన్నమాట. తనకు అలాంటి నేచర్ అనేది రావడానికి వీళ్ళందరి సహకారం అనేది ఉంది. దానివల్ల మీ యొక్క పర్సన్ అయితే పూర్తిగా చేంజ్ అవ్వడం అనేది జరిగింది. ఇలాంటి బ్యాడ్ లైఫ్ అనేది చూజ్ చేసుకున్నారు. వారు ఇబ్బందుల పాలయ్యారు, మిమ్మల్ని కూడా ఇబ్బందుల పాలు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు, మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటూ ఉన్నారు. బట్ మీరు రాణిస్తారా లేదా అనేది ఒకటి. ఇంకొకటి నేను డేర్ చేయను, నువ్వే నా లైఫ్లోకి రావాలి అని అంటూ ఉన్నారు. మీ పర్సన్ ఏది చెప్పినా మీకు కమిట్మెంట్ ఇవ్వండి, మీరు తన లైఫ్లోకి వెళ్ళను అనేలాగా మీరు డెసిషన్ తీసుకొని ఉన్నారండి. మీకు కమిట్మెంట్ ఇస్తేనే తన లైఫ్లోకి వెళ్తా, ఎందుకంటే తన యొక్క డెవిలిష్ నేచర్ మీరంతా చూశారు, తన యొక్క క్రిమినల్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అనేసి మీరు ప్రాక్టికల్గా అనుభవించారు. కాబట్టి మీరు తన వల్ల చాలా హీల్ అయ్యారు. హీల్ అంటే లైఫ్ అనేది మీకు చూపెట్టడం జరిగింది. తను అంటే తన హరాస్మెంట్ వల్ల మీకు చాలా జ్ఞానోదయం అయింది. మీరు తన వల్ల మీరు జీవితాన్ని లా చేసుకున్నారు కాబట్టి మీకు అన్నీ తెలుసు, ఎవరి క్యారెక్టర్లు ఎలా ఉంటాయి, ఎలా బిహేవ్ చేస్తారని. మీరు ఎవరిని కూడా నమ్మట్లే, ట్రస్ట్ చేయట్లే. మీ లైఫ్లో మీరు ఉంటూ ఉన్నారు. మీ పర్సన్ ఛాన్స్ దొరికితే చీటింగ్ చేశారు, మిమ్మల్ని ఛాన్స్ దొరికితే చీటింగ్ చేశారు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వారైతే మిస్ చేసుకోలేదు. ఎన్ని మైండ్ గేమ్స్ ఆడారంటే చాలా మైండ్ గేమ్స్ ఆడి మిమ్మల్ని ట్రాప్డ్ చేసి మిమ్మల్ని మీకు ఎలా అంటే మతి స్థిమితం లేదు అనేలాగా కూడా క్రియేట్ చేసి చూపెట్టారండి. అది ఆడవారైనా మగవారైనా మీ పర్సన్ మిమ్మల్ని అయితే అలా కూడా చేసి చూపెట్టారు. అలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి. మీ ప్రేమ వారికి చాలా చులకనగా హేళనగా కనిపించింది. మీరు ఏంటంటే వారికి మీరు ఒకరే ఆ ఆప్షను. తనకి ఇంకా చాలా ఉన్నాయి. తను లేకుంటే మీకు హార్ట్ బ్రేక్ అనేది అవుతుంది. అవడం వల్ల మీరు వారు చెప్పినలాగే వింటారు అనేది మీ యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్. బట్ ఇప్పుడు మీరు ఎలా ఉంటూ ఉన్నారంటే ఈ లాంగ్ డిస్టెన్స్ పీరియడ్లో చాలా దృఢంగా అయితే అయ్యారండి. మీ యొక్క పర్సన్కి మీకు లాంగ్ డిస్టెన్స్ వచ్చేసి ఎగ్జాక్ట్లీగా 5 years అయితే అవుతుంది. ఈ 5 years పీరియడ్లో కూడా మీరైతే మిమ్మల్ని మీరు ఒక స్టేబుల్ పర్సన్ లాగా మార్చుకున్నారు. నువ్వు ఎంత దూరం వెళ్తావో వెళ్ళు, ఏం చేసుకుంటావో చేసుకో, నా లైఫ్లో నేను హ్యాపీగా బిందాస్గా ఉన్నాను అని మీరైతే అంటూ ఉన్నారండి వ్యూవర్స్. తన యొక్క కన్నింగ్ బుద్ధి అంతా తెలుసు కాబట్టి మీరు అంత తొందరగా తనతోటి ప్యాచప్ కావడానికి కూడా ఇష్టపడట్లేదు. తనైతే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మీ లైఫ్లోకి రావాలని అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం కూడా ఉంది. ఇప్పుడు మీరు ఒక తనకి స్టార్ లాగా అయితే కనిపిస్తూ ఉన్నారు. తన లోపల ఉన్న కన్నింగ్ బుద్ధి అయితే మొత్తం పోయిందండి. ఇప్పుడు గతంలో లాగా వారి ఆలోచనలు అయితే లేవు. వారిప్పుడు నువ్వు నన్ను నమ్మేసేయి అది ఇదని మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారండి మీ యొక్క పర్సను. ఈ రీడింగ్ ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి రెజనేట్ అవుతుందో చూద్దామండి. 12, 6, 7, 15, 4, 3 అండి. 29, 4, 17, 28, 22,
31, 1, 23, 27, 9 అండి, 25, 24, 5, 18, ఈ నెంబర్స్ ఉన్న వాళ్ళకి రెజొనేట్ కావడం అనేది జరుగుతుందండి. రాశుల పరంగా కూడా చూద్దాము ఏ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజొనేట్ అవుతుందని. వృషభ రాశి అండి, వృషభ రాశి, మేషరాశి, తులారాశి, కన్యారాశి, కుంభరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి. ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజొనేట్ కావడం అనేది జరుగుతుందండి. లెటర్ వైజ్గా చూసినట్లయితే ఎక్స్ లెటర్, ఎఫ్ లెటర్, ఎస్ లెటర్, ఐ లెటర్, ఎం లెటర్, జీ లెటర్, ఆర్ లెటర్, హెచ్ లెటర్, ఏ లెటర్, వి లెటర్, యూ లెటర్, ఎన్ లెటర్. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజొనేట్ కావడం అనేది జరుగుతుందండి. ఈ లెటర్ కూడా వచ్చిందండి, ఈ లెటర్ అనేది రావడం అనేది జరిగింది. మీకు ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తారో చూద్దామండి. మీ యొక్క పర్సన్ విషయంలో మీకు ఏంజిల్స్ ఇచ్చే సమాధానం ఏమిటో కూడా చూద్దాము. మీకు ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తున్నారు? అన్లైక్లీ మీ లైఫ్లో ఏదో అరుదైన సంఘటన అనేది జరగబోతుంది. అంటే మీరు చూస్తారు, అంటే గతంలో కంటే మీ లైఫ్లో ఏదో కొత్తగా సంఘటన అనేది జరగబోతుంది, చూస్తారు. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. మీరు మెడిటేషన్ చేయండి. మీకు ఏదైనా ప్రశ్నలకి సమాధానం దొరకనట్లయినంటే మెడిటేషన్ అనేది చేయడం ద్వారా మీ ప్రశ్నలకు సమాధానాలు అయితే దొరుకుతాయని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారు. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. మీరు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళకుండా మీ డైరెక్షన్ అనేది మార్చడం ద్వారా మీరు మీ ఆలోచన పరిధి మారుతుంది. మీకు పనులు అనేటివి కొన్ని సక్రమంగా వెళ్తే కావండి, కొంచెం క్రాస్ రోడ్లో వెళ్ళాలి. అప్పుడు వెళ్ళినప్పుడే మీ యొక్క ప్రశ్నలకి సమాధానమైన మీ పనులైనా కావడం అనేది జరుగుతుంది. అలా కూడా మీరు ట్రై చేసుకోండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారు. ట్రస్ట్ అనేది చేయండి, నమ్మండి. మీరు నమ్మకం అనేది కోల్పోయారంట. మీరు అంటే మీ యొక్క పర్సన్ బిహేవ్ చేసిన దానికి మీరు నమ్మండి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే చెప్తూ ఉన్నారు. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. అంటే మీరు ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇంకా ఎక్కువగా అంటే దాని గురించి మొత్తం సేకరించండి, తెలుసుకోండి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారండి. రీకన్సిడర్. మీరు మళ్ళీ ఎవరెవరిని కలిస్తే మీ వర్క్ అనేది కంప్లీట్ అవుతుందో వారందరినీ కూడా మీరు మళ్ళీ కన్సిడర్ అనేది కండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉందండి. మీకు పాజిటివ్ ఎనర్జీస్ అయితే వస్తూ ఉన్నాయి. క్లైమ్ చేయండి, నమ్మండి. ఇవి లవ్ ఒరాకిల్ కార్డులో మీకు ఏమొస్తాయో చూద్దాం. బీ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ స్టెప్ యూ టేక్ అంటూ ఉన్నారు. మీరు తీసుకునే ప్రతి డెసిషన్ అనేది చాలా గర్వంగా ప్రౌడ్గా ఉంటుందని మీ యొక్క పర్సన్ యొక్క థాట్స్ అండి. ఈ కార్డ్స్లో ఏం చెప్తారో చూద్దామండి. ఒక సింగిల్ కార్డ్ అయితే తీస్తాను.
వారు మిమ్మల్ని కోల్పోయిన దానికైతే బాధపడుతున్నారు, మిమ్మల్ని దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మీరు వారిని క్షమిస్తారా లేదా అని ఉంటున్నారు. వారి ఎప్పుడు కూడా అంటే అది స్టేబుల్గా ఉండట్లేదు, సాటిస్ఫైడ్ లైఫ్ అనేది లీడ్ అనేది చేస్తలేరండి. ఇబ్బందిగా బర్డెన్గా మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు వారి లైఫ్లోకి వస్తారా రారా అనేది ఒక డౌట్ అనేది ఉంది. మీరు కూడా ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నారా, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు. ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యింది నా పర్సన్, గతంలో లాగా లేదు అని కూడా వారైతే అనుకుంటూ ఉన్నారు. ఇక పైన అయినా నేను ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి తన విషయంలో, లేదంటే తను నన్ను ఎప్పటికీ క్షమించదు, నా లైఫ్లోకి తిరిగి రాదు అని కూడా మీ యొక్క పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు. గతంలో మాదిరిగా అయితే లేవు వారి థాట్స్ అయితే. మీ పర్సన్ ఇప్పుడు కొంచెం నేను స్ట్రెంగ్త్ అనేది కూడగొట్టుకొని నా పర్సన్కి ఒక క్లారిటీ అనేది ఇస్తాను, నేను కూడా కాంప్రమైజ్ అవుతాను కొన్ని విషయాలలో అని అయితే అంటూ ఉన్నారండి. ఎంపరర్లా ఉన్నారు, మీరే కమిట్మెంట్ అడగాలని చూస్తూ ఉన్నారు, కానీ ఒక స్టెప్ నేను కూడా వేస్తాను అనేలా కూడా థింక్ అయితే చేస్తూ ఉన్నారండి. మీతోటి వారికి రీయూనియన్ అనేది అవుతుందా లేదా అని ఎస్ ఆర్ నో స్టిక్కర్స్ అయితే వేసి అయితే చూద్దామండి. ఎస్ అయితే వచ్చేసిందండి మీకు 100%. మీకు మీ పర్సన్కి అయితే ఎస్ అనేది అయితే వచ్చేసింది. మీకు రీయూనియన్ 100% అయితే అవుతుంది. మీరు యూనివర్స్ని అయితే ట్రస్ట్ అనేది చేయండి, నమ్మండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. 30 to 40% మీకు రెజినేట్ అయిన పాయింట్సే మీరు తీసుకోండి. మీకు కాకుండా వచ్చేసిన పాయింట్స్ ఉన్నవి వేరే వాళ్ళకి రెజినేట్ అవుతాయి. ఇక్కడ వచ్చి ఎలాగైతే ఎనర్జీస్ వచ్చాయో అలాగే నేనైతే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. మీకు రెజినేట్ అయిన పాయింట్సే తీసుకోండి, కానివి లీవ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా ఛానల్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి.